హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు హోమ్ మేడ్ గోధుమ పిండితో హోమ్ మేడ్ సేమియాలండి. యాక్చువల్గా రంజాన్కి చేసుకుంటారు. రంజాన్ అప్పుడు ఫాస్టింగ్స్ ప్రేయర్స్ అసలు వీలు పడలేదు. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదండి, అందుకని ఈరోజు మొదలుపెట్టాము. ఎలా చేసామో చూడండి. ఈ సేమియాలు గోధుమ పిండితో చేసుకునేదండి. మార్కెట్లో అయితే ఎక్కువ మైదా పిండి ఉంటాయి. ఇదైతే ఇంటి దగ్గర మనమే గోధుమ పిండితో చేసుకుంటే మంచి ఆరోగ్యం కూడా కదండి. నేనైతే 2 kgs తీసుకున్నాను ఈరోజు పిండి. దానికి ఒక స్పూను సాల్ట్, అంటే ఉప్పగా ఉండడానికి కాదు, కాకపోతే చప్పగా కాకుండా ఒక కమ్మదనం ఉంటుందని కొంచెం ఉప్పు వేసుకోవాలి. వెన్న ఉంటే వెన్న కానీ నెయ్యి ఉంటే నెయ్యి కానీ పిండిలో వేసి కలుపుకోవాలండి. దీనివల్ల మంచి సువాసన ఉంటుంది. తర్వాత మనం ఉడికించేటప్పుడు కూడా అవి ఒకదానికొకటి అతుక్కోవడం కానీ ఇట్లా మొత్తం కాకుండా చక్కగా విడివిడిగా ఉంటాయి. ఈ నెయ్యి ఉప్పు పిండి అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ తడిపొడిగా కలిపి పెట్టుకోవాలి. చపాతీ పిండిలాగా ముద్దగా ఒకేసారి చేసి పెట్టుకోవద్దు, కొంచెం తడిపొడిగా ఉండేటట్టు పెట్టుకోవాలి. తర్వాత అవసరాన్ని బట్టి అప్పుడు ఈ మిషన్ అండి ఇది, ఈ మిషన్లో ఈ పిండి పెట్టేటప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకొని మామూలుగా చపాతీ పిండి కంటే గట్టిగా ఉండేటట్టు కలుపుకొని ఈ మిషన్లో పెట్టేసి ఒక కర్రతో దాన్ని లోపలికి నెడుతూ ఉండాలండి. పైన మా చైర్కి ఫిట్ చేశారు, మా వారు తిప్పుతున్నారు. ఇలా చైర్ హైట్ నుండి కింద వరకు వచ్చిన తర్వాత ఏమన్నా మన దగ్గర ఉన్న ప్లేట్ల మీద కానీ అట్టల మీద కానీ ఇలా తీసుకొని వేసేస్తూ ఉండాలి. చూడండి, ఇలా వేయాలి. ఇలా మా చిన్నప్పుడైతే ఊర్లలో ఎవరు సేమియాలు కొనేవాళ్ళు కాదండి, ఇలాగే చేసుకునేవాళ్ళు. హోమ్ మేడ్ చాలా 10 కిలోలు 15 కిలోలు పిండి కలుపుకొని చేసుకునేవాళ్ళు. ఒక నెల రోజులు 2-3 నెలలు ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు సేమియాలు చేసుకునేవాళ్ళు. కాకపోతే ఎక్కువ స్వీట్ ఏమీ చేసుకోము. ఇది ఎక్కువ స్వీట్ కాకుండా ఉట్టిగా వేడి నీళ్ళలో తీసి మళ్ళీ వాటికి చోబా కలుపుకొని తింటామండి. నేను అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఎలా చేసుకుంటాము. బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. ఇది మాత్రం మా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటండి. అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాము. లాస్ట్ ఇయర్ చేయలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసాము. ఇలా చేసిన తర్వాత ఈ ప్లేట్లని ఎండలో పెట్టాలి. ఇప్పుడున్న ఈ రోజు ఎండ కంటే అసలు అలా మిషన్లో నుండే పొడిబారిపోయి వచ్చాయండి. అంత ఎండ ఉంది కదండి రోహిణి కార్తె. ఇలా ఎండలో పెట్టేసి ఒకసారి ఒకవైపు ఆరిన తర్వాత ఆ ప్లేట్ను ఇట్లా బోర్లేసేస్తే రెండో వైపు కూడా ఆరిపోతుంది. దీన్ని ఇలా స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టేసుకొని మనము 2-3 months వాడొచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ.